ఇప్పుడు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ లోకి వచ్చుడు వల్ల కాంగ్రెస్ కి ప్లస్ మైనస్ మళ్ళీ అడుగుతున్నాం మేము కాంగ్రెస్ కు మైనస్ ఎట్లా ప్లస్, బీజేపీకి ప్లస్. ఎందుకంటే బీజేపీకి ప్లస్ ప్లస్ కాంగ్రెస్ కి ఎట్లా మైనస్? కాంగ్రెస్ కి ఎందుకు మైనస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంది కదా, ఇందిరా గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇందిరా గారి నోట్లో మట్టి కొట్టిండు, ఇందిరా గారు చేస్తారా? ఆయన జీవితాంతం ఆయన అంటాడు 40 సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతిరోజు కాంగ్రెస్ ను తిట్టని రోజు అంటూ లేదు. పొద్దున్న లేచి కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్ల పాలు చేసిండు, పోలీసు చేత కొట్టించిండు, తర్వాత ఎన్కౌంటర్లు చేయించిండు. ఆయన చాలా మందిని పొద్దున్న లేస్తే ఆయన ఎందరినో తొక్కుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. పవర్లో ఉన్నంతసేపు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, ఇప్పుడు మాకు ఆ భయం లేదు. ఎందుకంటే ఇదంతా ఆయన మీద నెగటివ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు ఓటేరు. మీరు ఒకటి గమనించారు లాజిక్. ఆయన ఏ పార్టీలో నుంచి అయితే వెళ్ళిండో బీఆర్ఎస్ లో ఆయనకు ఎవరు కూడా ఓటే వేసే పరిస్థితి లేదు. ఆయనకు సింపథైజర్స్ వాళ్ళు వీళ్ళు అనుకోవచ్చు. బీఆర్ఎస్ లో బాగా నెగటివ్ ఉంది. కసిగా బీఆర్ఎస్ అరే ఈసారి ఓడించాలనేది ఒకటి ఓడగొట్టాలని ఒక కసితోటి పనిచేస్తున్నారు. ఆ మీటింగ్స్ లకు వస్తున్న జనం వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ లలో రియాక్ట్ అవుతున్న పద్ధతి ఇవన్నీ చూసి బీజేపీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే బలంగా ఉన్నారండి. ఖచ్చితంగా ఓడించాలనేది అనుకున్నారు. అంటే కాంగ్రెస్ వెళ్తే అరే మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని పొద్దున్న లేసే తూర్పార పట్టిండు, మమ్మల్ని తొక్కిండు, గత కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని తిట్టిండు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయనతో పాటు ఎవరు వస్తారు? ఈయన వ్యక్తులంతా వస్తారు. సరే ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటిది? అంతే కదండి. ఇప్పుడు బిడ్డకు రాగానే బిడ్డకు టికెట్ ఇప్పించుకోగలిగాడు ఒక పెద్ద నేత, బిడ్డకు టికెట్ ఇచ్చుకో వచ్చిన తర్వాత ఒక 30-40 మంది కార్యకర్తలు ఉంటారు, లేకపోతే గ్రామానికి ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళ పెత్తనమే ఇక గ్రామాలలో నడుస్తుంది, వీరి పెత్తనం నియోజకవర్గంలో నడుస్తుంది. కంప్లీట్ గా ఇందిరా గారు అవుట్ అన్నట్టు స్థానం లేకుండా అయిపోతుంది. ప్లస్ ఇందిరాతో తిరిగిన వాళ్ళందరి పని కూడా కథం. ఫస్ట్ ఫోన్ కాల్స్ వస్తాయి, రమ్మంటారు, నేను చూసుకుంటా అంటారు, కడుపులో పెట్టుకుంటా అంటారు, బాగా చూసుకుంటా, నీకు మీ స్థానం మీదే అని చెప్పి అందరికి ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ ఏమైతుంది అంటే వీళ్ళు ఏంటంటే ఓ శ్రీహరి గారు కదా ఫోన్ కాల్ వచ్చింది, నాకు ఫోన్ కాల్ వచ్చింది, పెద్ద నేత 40 ఏళ్ల నుంచి ఉన్నారు కదా అని చెప్పి తలా అని ఎగరేసుకొని పోతారు ప్రతి ఒక్కరు. మీరైనా అంతే, మేమైనా అంతే. ఇప్పుడు మీకు కూడా సడన్ గా ఫోన్ వచ్చిందంటే మీరు కూడా అటు ఇటు అవుతారు, ఎందుకంటే నాయకుడు పెద్ద నాయకుడు కాబట్టి. కానీ అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీలాగా నాలాగా చదువుకున్నోనికి ఆడ స్కోప్ ఉండదు. ఎడ్డి బావులోడు వాడు ఎందుకు జై 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 కొట్టేటోడు తప్పించి ఆడ కాంగ్రెస్ కార్యకర్తలారా ఇది దయచేసి గమనించండి. మీ అందరికీ ఫోన్లు వస్తాయి, మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా అంటారు, మీ స్థానం మీకు ఉంటుంది అంటారు, ఇవన్నీ ఎలక్షన్లలో కామన్. కానీ మళ్ళీ ఊరికొకడే వ్యక్తి, మండలికి ఒకటే వ్యక్తి నాయకత్వం, ఏకనాయకత్వంలో మొత్తం మండలికొకరు, ఊరికొకరు, నియోజకవర్గానికి ఒకరు ఇద్దరు ఉంటారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోరాదు, ఒక మండలం ఇంకో మండలానికి పోరాదు. స్వేచ్ఛ ఇప్పుడు కడియం శ్రీహరి గారికి బీఆర్ఎస్ లో లేని స్వేచ్ఛ కాంగ్రెస్ లో వస్తుంది. డెఫినెట్ కాంగ్రెస్ లో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది అన్న నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అది స్వేచ్ఛ గల పార్టీ. వీరు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఈ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో తిరగలేకపోయింది కాబట్టి ఇక్కడ వీరికి వారు అన్న మాట నేను ఒప్పుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా. ఏది మాటగా మాట నాన్న భయ్య, స్వేచ్ఛ లేదు. డిప్యూటీ సీఎం ఉండి కూడా గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేకపోయాను, ఎమ్మెల్సీ ఉండి కూడా ఏం చేయలేకపోయాను. కాకపోతే గత 6 నెలలుగా కొంచెం అంటే అక్కడ అధిష్టానం రాజయ్య గారిని బండబెట్టాలి, ఈయన కొంచెం లేపాలనుకున్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్ అయ్యిండ్రు. అప్పటిదాకా డమ్మినే, అంటే పెద్ద ఇదేం ఇంపార్టెన్స్ ఏం లేదు, అట్లా పెట్టేసింది అంతే. ఏదో బొక్కేసి కుక్క బొక్కేసినట్టు వేసి పక్కన కూర్చోబెడతారు కదా, అదే స్థాయిలో వారిని కూర్చోబెట్టింది. ఆ కోపంతో ఇలా పార్టీ మారిందని చెప్పి నేను వారి మీద సరైతే వారి సొంత అభిప్రాయం అని మనం అనుకున్నాం. కానీ వారి మార్పు పట్ల జనం ఇంత తీవ్రతగా స్పందిస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఇది ఏమవుతుందంటే ఇప్పటి వరకు సరే ఓకే, ఇప్పటి వరకు గెలవచ్చు ఏమైనా కావచ్చు, కానీ ఫ్యూచర్ తన తదనంతరం ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళ నాయకుడు అంటే జీవితాంతం ఒక మంచి పేరుండే నాయకుడు, ఆ పేరంతా అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ వంశ చరిత్రకు అదొక మచ్చగా మిగిలిపోతుంది. ఈసారి అటో ఇటో చేసి అటో కష్టపడి గెలిచినా కూడా అంటే గెలిచే పరిస్థితులు లేవు, ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లున్నారు.